ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశివారికి జూన్ 15 నుండి 19 వరకు మీ జీవితంలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన మార్పుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 5 రోజుల్లో చంద్రుడు మీ రాశికి అత్యంత శుభ స్థానాల్లో సంచరిస్తుండటంతో అదృష్టం, ధనం, కుటుంబ సుఖం, ఉద్యోగం, ప్రేమ మరియు గృహ సౌఖ్యం విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా జూన్ 19 నాటికి మీ జీవితంలో ఏ రంగంలో శుభ సంకేతాలు కనిపించబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో ప్రారంభించే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి వృషభ రాశివారు కామెంట్స్లో నాకు మంచి రోజులు మొదలవుతున్నాయని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇప్పుడు 5 రోజులు మీ విధిని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశివారికి గత కొంతకాలంగా మీరు అనుభవించిన పరిస్థితులు సాధారణమైనవి కావు. మీ కళ్లలో కనిపించని కన్నీళ్లు ఉన్నాయి. మీ గుండెల్లో ఎవరికీ తెలియని గాయాలు ఉన్నాయి. బయట ప్రపంచానికి మీరు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో బాధలతో నిశ్శబ్దంగా పోరాడుతున్నారు. మీరు చేసిన మంచికి ఎందుకు చెడు ఎదురైంది, మీరు ఇచ్చిన ప్రేమకు ఎందుకు నిర్లక్ష్యం దక్కింది అనే ఆలోచనలు మిమ్మల్ని ఎన్నో రాత్రులు నిద్రపోనివ్వలేదు. అయినప్పటికీ మీరు ఆగలేదు. జీవితమీద నమ్మకం పూర్తిగా కోల్పోలేదు. మీ జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఎవరినైనా మనసారా నమ్మితే చివరి వరకు నమ్ముతారు. ఒకసారి మీ హృదయంలో స్థానమిచ్చిన వ్యక్తిని సులభంగా వదిలిపెట్టరు. అందుకే మీకు వచ్చిన గాయాలు కూడా సాధారణ గాయాలు కావు. పరాయి వ్యక్తి మోసం చేస్తే బాధ ఒకరోజు ఉంటుంది. కాని మనవాళ్లే మోసం చేస్తే ఆ బాధ సంవత్సరాలపాటు వెంటాడుతుంది. మీరు ఎదుర్కొన్న బాధలలో ఎక్కువ భాగం బయటివాళ్ల వల్ల కాదు, మీరు ప్రేమించిన వాళ్ల వల్లే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అదే మీ హృదయాన్ని మరింతగా గాయపరిచింది. మీ జీవితంలో చాలా సందర్భాల్లో మీరు ఒక అడుగు ముందుకు వేయగానే 2 అడుగులు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. మీరు కష్టపడి సాధించిన ఫలితం మీ చేతిలోకి రాబోతున్న సమయంలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు మీ అదృష్టం మీ ముందు నిలబడి ఉన్నట్టే కనిపించింది, కానీ చివరి క్షణంలో దూరమైపోయింది. ఈ పరిస్థితులు చూసి మీరు మీ అదృష్టాన్ని కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మీకు తెలియని ఒక నిజముంది. ఆలస్యం అనేది నిరాకరణ కాదు. కొన్నిసార్లు అది గొప్ప ఫలితానికి ముందు జరిగే సిద్ధత మాత్రమే. మీరు పడిన ప్రతి కష్టం మీలో ఒక కొత్త బలాన్ని నిర్మించింది. ప్రతి అవమానం మీలో ఒక కొత్త సంకల్పాన్ని కలిగించింది. ప్రతి నష్టం మీకు ఒక విలువైన పాఠాన్ని నేర్పింది. ఆ సమయంలో ఇవన్నీ దురదృష్టంగా అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అవే మీ జీవితాన్ని మార్చిన అనుభవాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే సులభంగా లభించిన విజయానికి విలువ ఉండదు. కష్టపడి సాధించిన ఫలితమే జీవితాంతం గర్వంగా నిలుస్తుంది. మీకు ఉన్న సహనం ఈ కాలంలో మీలాంటివారు చాలా అరుదుగా కనిపించే గుణం. చాలామంది చిన్న సమస్యకే కృంగిపోతారు. కాని మీరు ఎన్నో తుఫానులను ఎదుర్కొని కూడా నిలబడ్డారు. మీ మౌనం బలహీనత కాదు, అది మీలో ఉన్న అపారమైన ఆత్మనిగ్రహానికి గుర్తు. మీరు వెంటనే స్పందించరు, వెంటనే కోపం చూపించరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అందుకే కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. కాని చివరికి మీ స్థిరత్వమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. మీ గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు మాట్లాడకపోతే ఏమీ తెలియదనుకున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటే భయపడుతున్నారని అనుకున్నారు. మీరు సహనం చూపితే చేతకానివారిని భావించారు. కాని సమయం వచ్చినప్పుడు మీ అసలు శక్తి ఏమిటో వారందరికీ తెలిసింది. ఎందుకంటే మీరు చేసే ప్రతిస్పందన మాటల్లో కాదు, ఫలితాల్లో ఉంటుంది. మీరు సాధించే విజయం మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నిలుస్తుంది. డబ్బు విషయంలో కూడా మీరు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. సంపాదించడం కంటే నిలుపుకోవడం కష్టమైపోయిన పరిస్థితులు వచ్చాయి. మీ చేతికి వచ్చిన డబ్బు అనుకోని ఖర్చుల రూపంలో వెళ్లిపోయింది. కొన్నిసార్లు ఇతరుల అవసరాల కోసం మీరు మీ అవసరాలను కూడా పక్కన పెట్టారు. మీ కుటుంబం సంతోషంగా ఉండాలనే కోరికతో మీ కోరికలను త్యాగం చేశారు. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రావడానికి సమయం దగ్గరపడుతోంది. మీ జీవితంలో ఒక దశలో మీరు పూర్తిగా ఒంటరిగా మారిపోయిన భావన కలిగింది. చుట్టూ ఎంతోమంది ఉన్నా మీ బాధను అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి కూడా లేడనిపించింది. మీరు చెప్పిన మాటలను వినేవాళ్లు ఉన్నారు కాని అర్థం చేసుకునేవాళ్లు లేరు. మీరు చేసిన త్యాగాలను చూసేవాళ్లు ఉన్నారు కాని గుర్తించేవాళ్లు లేరు. ఆ ఒంటరితనం మీ హృదయాన్ని బాగా అలసిపోయేలా చేసింది. అయినప్పటికీ మీరు లోపలే మీ బాధను దాచుకుని ముందుకు నడిచారు. ప్రేమ విషయంలో కూడా మీ మనసు ఎన్నోసార్లు కృంగింది. మీరు ఇచ్చిన ప్రేమలో స్వార్థముండదు. మీరు ఒకరిని ప్రేమిస్తే వారి సంతోషమే మీ లక్ష్యంగా మారుతుంది. కాని ప్రతిసారి అదే భావన ఎదుటివారిలో కనిపించలేదు. మీరు ఇచ్చిన విలువను గుర్తించని వారు కూడా ఉన్నారు. మీరు చేసిన త్యాగాన్ని సహజంగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఈ అనుభవాలు మీ మనసులో ప్రేమపై ఒక భయాన్ని కలిగించాయి.
అయినా కూడా మీ హృదయం మంచితనాన్ని వదిలిపెట్టలేదు. మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉండవచ్చు, నేను ఎవరికి హాని చేయలేదు, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అడిగి ఉండవచ్చు. కాని ప్రతి కష్టానికి ఒక కారణముంటుంది, ప్రతి పరీక్షకు ఒక లక్ష్యముంటుంది. మీరు అనుభవించిన ప్రతి సంఘటన మిమ్మల్ని మరింత బలంగా తయారుచేసింది. మీరు ఇప్పుడు ఉన్న స్థితికి రావడానికి ఆ అనుభవాలని అవసరమయ్యాయి. అందుకే ఇకపై మీ గతాన్ని దురదృష్టంగా కాకుండా మీ బలానికి పునాదిగా చూడడం ప్రారంభించాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్లు ఇప్పటికీ మీ చుట్టూ ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు అటువంటి వ్యక్తులను గుర్తించే స్థాయికి చేరుకున్నారు. గతంలో మీరు అమాయకంగా నమ్మేవారు, ఇప్పుడు మాత్రం అనుభవంతో నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో తెలుసుకునే వివేకం మీలో పెరిగింది. అదే మీకు భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి మోసం ఒక విలువైన పాఠాన్ని నేర్పింది. ప్రతి ద్రోహం మీకు జాగ్రత్తగా ఉండటం నేర్పింది. ప్రతి నిరాశ మీలో సహనాన్ని పెంచింది. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు. అనుభవాలు మిమ్మల్ని పూర్తిగా మార్చేశాయి. బయటకు కనిపించకపోయినా లోపల మీరు చాలా బలమైన వ్యక్తిగా మారిపోయారు. ఈ మార్పు మీ భవిష్యత్తు విజయాలకు ప్రధాన కారణం అవుతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభిస్తాయి. మీరు వదిలేసిన కొన్ని ఆశలు మళ్లీ జీవం పొందుతాయి. గతంలో మీకు దూరమైన అవకాశాలు కొత్త రూపంలో తిరిగి రావచ్చు. ముఖ్యంగా మీ కృషిని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది మీకు మానసికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఎంత నెమ్మదిగా ప్రయాణించినా మీరు వెళ్లేదారి స్థిరంగా ఉంటుంది. చాలామంది వేగంగా పరిగెత్తి మధ్యలో అలసిపోతారు. కాని మీరు నెమ్మదిగా అయినా గమ్యాన్ని చేరుకుంటారు. అదే మీ గొప్పతనం. మీ విజయానికి పునాది వేగం కాదు, స్థిరత్వం. అందుకే మీ జీవితంలో వచ్చిన ఆలస్యాలను చూసి నిరాశ చెందకండి. కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చిన విజయమే జీవితాంతం నిలిచిపోతుంది. మీ కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాలకు త్వరలో గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీ విలువను అర్థం చేసుకోని కొందరు వ్యక్తులు కూడా మీ ప్రాముఖ్యతను గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు లేకపోతే తమ జీవితం ఎంత కష్టంగా మారుతుందో కొందరికి అర్థమవుతుంది. ఇది మీకు గౌరవాన్ని మాత్రమే కాదు, మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు మీపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎన్నాళ్లుగానో మీరు అందరి గురించి ఆలోచించారు. ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాలి. మీ మనస్కు విశ్రాంతి ఇవ్వాలి. గతాన్ని మళ్లీ గుర్తు చేసుకుని బాధపడటం మానుకోవాలి. ఎందుకంటే మీ శరీరం కంటే ముందుగా మీ మనసే అలసిపోయింది. ఆ మనస్కు శాంతి లభించినప్పుడు మీ జీవితంలో అనేక సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. మీ జీవితంలో ఇంకా పూర్తి కాలేని అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా మీరు సాధించాల్సిన విజయాలు ఉన్నాయి. ఇంకా మీకోసం ఎదురుచూస్తున్న అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు కోల్పోయిన దాని గురించి బాధపడటం కంటే రాబోయే కాలంలో పొందబోయేదాని గురించి ఆశతో ముందుకు సాగాలి. ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు. అసలు విజయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచిన వ్యక్తులు, ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ మంచితనాన్ని నమ్మిన వ్యక్తులు, ఎన్నిసార్లు నిరాశపడ్డా మళ్లీ ఆశను పట్టుకున్న వ్యక్తులు. అలాంటి మీ జీవితంలో విజయం ఆలస్యంగా వచ్చినా అది ఘనంగా వస్తుంది. మీ సహనం, మీ పట్టుదల, మీ నిజాయితీ చివరికి మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అందుకే వృషభ రాశివారికి ఇకపై మీ గత గాయాలను కాదు, మీ భవిష్యత్తు అవకాశాలను చూడండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని కాదు, మిమ్మల్ని గౌరవించే వారిని గుర్తించండి. మీ వైఫల్యాలను కాదు, వాటి ద్వారా నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు సాధారణ వ్యక్తులు కాదు, ఎన్నో తుఫానులను తట్టుకుని నిలిచిన యోధులు. మీ సమయం వచ్చినప్పుడు మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం మీ గత బాధలకు సమాధానంగా నిలిచే అద్భుతమైన ప్రయాణంగా మారబోతోంది. వృషభ రాశివారికి జూన్ 15 నుండి 19 వరకు ఉండే ఈ 5 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే రోజులుగా కనిపిస్తున్నాయి. చంద్రుడు మీ లగ్నం నుండి 4వ స్థానం వరకు శుభగోచారం చేయడం వల్ల చాలా రోజులుగా మనస్సులో ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదనే బాధతో ఉంటే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త ఆశను, ఒక కొత్త ఆలోచనను, ఒక కొత్త ధైర్యాన్ని మీకు అందించే అవకాశముంది. ఈ కాలంలో మీరు మీ గురించి మీరు కొత్తగా తెలుసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. జూన్ 15 సోమవారం ఉదయం చంద్రుడు మీ సొంత రాశిలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం చాలా బలంగా కనిపిస్తుంది. కొంతకాలంగా మీపై మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ తిరిగి వస్తుంది. మీరు ఏ పని ప్రారంభించినా అది పూర్తి చేయగలనే ధైర్యం మనసులో కలుగుతుంది. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుంది. మీతో మాట్లాడేవారు కూడా మీలో వచ్చిన ఈ మార్పును గమనిస్తారు. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కుటుంబ విషయాలలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న అపార్థాలను సరిచేసే బాధ్యత మీపై పడవచ్చు.
కానీ ఆశ్చర్యకరంగా మీరు చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ సలహా వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాలు తగ్గే అవకాశముంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం మీకు ఈ రోజు గొప్ప రక్షణగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారడం వల్ల మీ మనస్కి కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజు మీలో కొత్త ఆలోచనలు పుడతాయి. గతంలో మీరు నిర్లక్ష్యం చేసిన ఒక అవకాశం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఖర్చుల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన కలుగుతుంది. డబ్బు గురించి భయపడే స్థితి నుంచి ప్రణాళికతో ముందుకు వెళ్లే స్థితికి మీరు చేరుకుంటారు. ఇది చిన్న మార్పులా కనిపించినా భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక భద్రత కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మీరు చేసిన కష్టాన్ని ఉన్నతాధికారులు గమనించే అవకాశముంది. గతంలో మీ పనిని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు అప్పగించిన పనులను మీరు సమయానికి పూర్తి చేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయి. సహచరులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ రోజు మీరు చెప్పే ఆలోచనలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు పునాది కావచ్చు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు ఆశాజనకంగా కనిపిస్తోంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశముంది. ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన లావాదేవీలు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. మీ వ్యాపారంపై మీకు మరింత స్పష్టత వస్తుంది. మీరు ఎటు వెళ్లాలో, ఏ మార్గం సరైనదో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అదే మీకు ధైర్యాన్ని పెంచుతుంది. వివాహితుల జీవితంలో ఈ రోజు కొంత సానుకూల మార్పు కనిపిస్తుంది. గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలు తగ్గుముఖం పడతాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీరు చూపించే సహనం పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. మీ మనసులో ఉన్న భావాలను ప్రశాంతంగా చెప్పగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. మీ బంధంలో మళ్లీ ఆప్యాయత పెరిగే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు ఆశలను పెంచే రోజు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న స్పందన రావచ్చు. మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం ఎదుటి వ్యక్తి నుంచి కనిపించవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే సహనంతో ముందుకు సాగడం మంచిది. ఈ రోజు మీ ప్రేమలో నిజాయితీ మరింత బలంగా కనిపిస్తుంది. అదే మీ బంధాన్ని మరింత స్థిరంగా మార్చే అవకాశముంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై ఆసక్తి పెరిగి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది. గురువుల సలహాలు చాలా ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి ప్రారంభంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు భయపడిన విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అనిపించవచ్చు. మీపై మీరు నమ్మకం పెంచుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. జూన్ 16 మంగళవారం చంద్రుడు మీ ధనస్థానంలో సంచరిస్తున్నందున కుటుంబం, సంపాదన, భవిష్యత్తు భద్రత వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. మీ మాటల్లో ఒక ప్రత్యేకమైన మాధుర్యముంటుంది. మీరు చెప్పే ప్రతి మాట ఇతరులపై మంచి ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తులతో కూడా మళ్లీ సాన్నిహిత్యం పెరిగే అవకాశముంది. ఈ రోజు ఆర్థిక విషయాలలో కొన్ని మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ప్రతిఫలం కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావడం జరగవచ్చు. మీరు చేసే ప్రతి ఖర్చును జాగ్రత్తగా పరిశీలిస్తారు. అదే భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా మారే అవకాశముంది. ఉద్యోగస్తులకు ఈ రోజు బాధ్యతలు కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. కాని మీరు వాటిని విజయవంతంగా నిర్వహించగలుగుతారు. మీపై ఉన్న నమ్మకం పెరగడం వల్ల ఉన్నతాధికారులు కూడా మీకు కొత్త అవకాశాలు ఇవ్వవచ్చు. మీరు చూపించే క్రమశిక్షణ మీకు మంచి పేరును తెస్తుంది. కార్యాలయంలో మీ స్థానం మరింత బలపడే అవకాశముంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకమైన సూచనలు కనిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించవచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల గురించి సానుకూల సమాచారం రావచ్చు. మీ నిర్ణయాల్లో స్పష్టత ఉండటం వల్ల తప్పులు తగ్గుతాయి. ఒక చిన్న ఆలోచన భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. వివాహితుల జీవితంలో ఈ రోజు ఆనందకరమైన సంఘటనలు జరిగే అవకాశముంది. భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించే అవకాశం వస్తుంది. కుటుంబ బాధ్యతలను కలిసి పంచుకోవాలనే భావన పెరుగుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలబడటం వల్ల బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. ప్రేమికులకు ఈ రోజు భావోద్వేగపూరితంగా ఉంటుంది. మీరు చెప్పాలనుకున్న మాటలను ధైర్యంగా చెప్పగలుగుతారు. ఎదుటి వ్యక్తి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చే అవకాశముంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. మీ ప్రేమలో నమ్మకం పెరగడం వల్ల భవిష్యత్తు గురించి ఆశలు పెరుగుతాయి. ఈ రోజు మీ హృదయం చాలా తేలికగా అనిపిస్తుంది. జూన్ 17 మరియు 18 తేదీలలో చంద్రుడు 3వ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల మీలో ధైర్యం, సాహసం, చొరవ గణనీయంగా పెరుగుతాయి. చాలా రోజులుగా వాయిదా వేసిన పనులను పూర్తి చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. మీరు భయపడ్డ విషయాలను కూడా ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. మీలో ఉన్న సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించే అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఈ 2 రోజులు మీకు కార్యాచరణ పరంగా చాలా ముఖ్యమైనవిగా మారవచ్చు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి మద్దతు, సహాయం లభించే అవకాశముంది. కుటుంబంలో మీరు చెప్పే మాటలకు మరింత విలువ పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలంలో మెరుగుదల కనిపిస్తుంది. మానసికంగా మీరు బలంగా ఉండటం వల్ల శారీరకంగా కూడా ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఉన్న అలసట తగ్గిపోతుంది. నిద్రలో మెరుగుదల కనిపించవచ్చు. మీ ఆలోచనలు సానుకూలంగా మారడం వల్ల ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం పడుతుంది. మీరు మీ జీవితాన్ని మళ్లీ నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. జూన్ 19 శుక్రవారం చంద్రుడు 4వ ఇంటిలోకి రావడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం లేదా కుటుంబ పెద్దల ఆనందానికి సంబంధించిన మంచి వార్తలు వినే అవకాశముంది. గృహానికి సంబంధించిన కొన్ని శుభ ఆలోచనలు కలుగుతాయి. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయి. మీ హృదయంలో ఒక కొత్త ప్రశాంతత ఏర్పడుతుంది. 5 రోజుల చివరికి మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటివరకు జరిగిన కష్టాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయని అర్థమవుతుంది. మీలో ఉన్న ధైర్యం, సహనం, పట్టుదల ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. అందుకే వృషభ రాశివారికి ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. మీ మనసులోని భయాలను విడిచిపెట్టండి. ఎందుకంటే 5 రోజులు మీ జీవితంలో కొత్త ఆశలకు, కొత్త విజయాలకు, కొత్త ఆత్మవిశ్వాసానికి నాంది పలికే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. వృషభ రాశివారికి జూన్ 15 నుండి 19 వరకు చంద్రుడు మీ లగ్నం, ధనస్థానం, ధైర్యస్థానం, గృహ సుఖస్థానమీదుగా సంచరిస్తున్న ఈ సమయంలో కొన్ని చిన్న పరిహారాలు చేయడం వల్ల ఈ గోచారం ఇచ్చే శుభ ఫలితాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా ఈ 5 రోజులు మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. వృషభ రాశి భూతత్వ రాశి కాబట్టి భూమితో మీకు ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఇంటి బయట లేదా మొక్కల దగ్గర కొద్దిసేపు నిలబడి ప్రకృతిని చూసి దేవుడిని స్మరించండి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న ఆందోళనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జూన్ 15 సోమవారం అమావాస్య రోజు కావడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేకంగా ప్రయత్నించండి. ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పితృదేవతలను స్మరించండి. సాధ్యమైతే కాకులకు ఆహారం పెట్టండి. పేదవారికి అన్నదానం చేయండి. ఒక గ్లాసు నీటిలో నల్ల నువ్వులు వేసి సూర్యుడికి అర్పించడం కూడా మంచిది. ఆ రోజు సాయంత్రం శివాలయానికి వెళ్లి పరమశివునికి జలాభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో మీకు ఎదురైన అడ్డంకులు క్రమంగా తొలగిపోవడానికి ఇది సహాయపడుతుంది. 5 రోజుల్లో ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొద్దిగా పసుపు నీరు చల్లడం మంచిది. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గి సానుకూల వాతావరణం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో మాట్లాడే మాటల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మృదువుగా మాట్లాడటం కూడా ఒక గొప్ప పరిహారమే అని గుర్తుంచుకోండి. జూన్ 16 మంగళవారం రోజు హనుమంతుడి ఆరాధన చేయడం చాలా శుభప్రదం. ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా చదవండి. సాధ్యమైతే ఒక ఎర్రటి పువ్వు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించండి. మీ జీవితంలో ఉన్న భయాలు, అనుమానాలు, నిర్ణయాలలో ఉన్న సందిగ్ధత తొలగడానికి హనుమంతుడి అనుగ్రహం సహాయపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఈ పూజ అందిస్తుంది. మీ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి 5 రోజులు తెలుపురంగు వస్త్రాలు ధరించడం లేదా తెలుపురంగుకు సంబంధించిన వస్తువులు ఉపయోగించడం శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు చిన్నారులకు పాలు, పెరుగు లేదా తీపి పదార్థాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పెరిగి కుటుంబ సుఖం, ఆర్థిక స్థిరత్వం, దాంపత్య ఆనందం పెరుగుతాయి. మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని శుభ ఫలితాలు కూడా క్రమంగా కదలడం ప్రారంభిస్తాయి. జూన్ 17 బుధవారం రోజు గణపతిని ఆరాధించడం మర్చిపోవద్దు. ఉదయం ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. మీరు మొదలుపెట్టే పనుల్లో అడ్డంకులు తొలగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ రోజు గణేశుని ప్రార్థిస్తే మంచి ఫలితాలు పొందగలరు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న పనులు పూర్తి కావడానికి కూడా ఇది సహాయపడుతుంది. జూన్ 18 గురువారం ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉండడం వల్ల మాటల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోవడం వీలైనంతవరకు నివారించండి. ఆ రోజు విష్ణు సహస్రనామం వినడం లేదా శ్రీమహావిష్ణువును స్మరించడం మంచిది. ఒక అరటిపండు లేదా పసుపురంగు పండ్లను దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. గురువుల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా ఆ రోజు గోచార ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది. 5 రోజుల్లో ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే
మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం. క్షమించడం అనేది కేవలం ఆ వ్యక్తుల కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం కూడా అవసరం. గత గాయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల చంద్రుని శుభ ప్రభావం కొంత తగ్గిపోతుంది. అందుకే పాత బాధలను వదిలిపెట్టి కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి. ఇది కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిహారంగా పనిచేస్తుంది. జూన్ 19 శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శుభప్రదం. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి మహాలక్ష్మిని స్మరించండి. సాధ్యమైతే ఒక కమల పువ్వు లేదా తెల్లని పూలతో పూజ చేయండి. ఆ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచడం, పెద్దలను గౌరవించడం, మహిళలకు గౌరవం ఇవ్వడం ద్వారా లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుంది. ఆర్థికంగా నిలకడ రావడానికి, ఇంట్లో సంతోషం పెరగడానికి ఈ పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. 5 రోజులలో ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిని రాగి పాత్రలో తీసుకుని తులసి మొక్కకు పోయండి. తులసి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీ మనస్సులో ఉన్న కోరికను దేవుడికి చెప్పండి. చంద్రుని అనుగ్రహం, శుక్రుని కటాక్షం, దైవ ఆశీర్వాదం కలిసి మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖం, ఆరోగ్య స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పరిహారం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అన్నింటికంటే గొప్ప పరిహారం ఏమిటంటే 5 రోజులు మీరు మీ గురించి మీరు మంచి మాటలు మాట్లాడుకోవాలి. నేను సాధిస్తాను, నాకు మంచి జరుగుతుంది, దేవుడు నాతో ఉన్నాడు, నా కష్టం వృథా కాదు అనే సానుకూల భావనను ప్రతిరోజూ మనసులో ఉంచుకోండి. చంద్రుడు లగ్నం నుండి 4వ స్థానం వరకు శుభగోచారం చేస్తున్న ఈ సమయంలో మీ ఆలోచనలు కూడా శుభంగా ఉంటే 5 రోజుల ఫలితాలు మీ జీవితంలో చాలా కాలంపాటు సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశముంటుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి వృషభ రాశివారు కామెంట్స్లో నాకు మంచి రోజులు మొదలవుతున్నాయని టైప్ చేయండి. శుభ ఫలితాలు తప్పకుండా మీ వైపు నడుచుకుంటూ వస్తాయి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.